సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. అన్న, రాజమౌళి గారిపై కొన్ని ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నారు వాళ్ళ స్నేహితుడు. వాటిని మనం ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈయన స్నేహితుడు అనే విషయం పక్కన పెట్టేస్తే రెగ్యులర్గా మాట్లాడుకుందాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలామంది ఉన్నప్పుడు, యంగ్ ఏజ్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు, ఆ తర్వాత ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అందరూ బాగా డెవలప్ అయ్యి ఒకడు మాత్రమే డెవలప్ అవ్వకపోతే వాడికి పుట్టే ఓ టైప్ ఆఫ్ కుచ్చితనం, కుతంత్రమే కావచ్చు, లేకపోతే ఈర్ష్య, అసూయ కావచ్చు, కక్షే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్వార్థమే కావచ్చు. ఇవన్నీ కలగొలిపిన మనిషి ఎలా తయారవుతాడో ఒక సర్టన్ ఏజ్ ఆఫ్ పీరియడ్లో ఆ క్వాలిటీస్ అన్నీ నేను ఈయనలో చూసా. ఉప్పలపాటి శ్రీనివాసరావు, ఈయన పాస్ చేసిన ఎలిగేషన్ నెంబర్ 1. ఆర్య సినిమా లాగా మాకు లవ్ స్టోరీ ఉండేది. ఇద్దరం కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించాము, నన్ను డ్రాప్ అయిపోమంటే నేను అయిపోయా. అంత సింపుల్గా మీరు ప్రేమించిన నువ్వు డ్రాప్ అవ్వంటే డ్రాప్ అవ్వాలా, అక్కడ పెద్ద స్టోరీ జరుగుద్ది. కానీ వీళ్ళు ఆ స్టోరీ చెప్పరు. ఏం చెప్పాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కలిసి ఒక అమ్మాయి, ఒక యంగ్ ఏజ్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి అమ్మాయి మీద ఇష్టమో కలిగి ప్రపోజ్ చేస్తాడు, పడితే పడిందిలే ఎత్తలేదులే అని. అలా ఇద్దరు కూడా అమ్మాయికి ప్రపోజ్ చేయొచ్చు. ఆ అమ్మాయికి కూడా ఇందులో ఎవరో ఒకరు నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒకటి ఇష్టపడ్డప్పుడు ఇంకొకటి ఖచ్చితంగా డ్రాప్ అవ్వాలి కదా. లేదు నేను డ్రాప్ అవ్వను అంటే నువ్వు ఉన్మాద అయిపోతావు, అంతేగా. అమ్మాయి నేను ప్రేమించట్లా, ఇతని ప్రేమిస్తుంది. సో ఖచ్చితంగా ఈ అవతలో డ్రాప్ అవ్వాలి. దాన్ని మనకి స్టోరీగా మలిచి చెబుతా ఏమన్నాడు, నిన్న డ్రాప్ అయిపోమంటే నేను అయిపోయాను, అందరం కలిసి ఉందామన్నాడు, ముగ్గురం కలిసి ఉందామన్నాడు, నలుగురం కలిసి ఉందాం. ఇది ఒక విచిత్రమైన ఆయన ఏంటో ఆయన మైండ్ చెడలా మాట్లాడాడు అనుకో. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇంకొకటి, యమదొంగ టైంలో నా పేరు ఉంటుంది టైటిల్ కార్డ్స్లో చూడండి, 1 2 3 4 అని, అది నేనే. తర్వాత సరే అక్కడికే వద్దాం. యమదొంగ టైంలో అంటే రాజమౌళి గారు ఆల్రెడీ మగధీర చూసున్నాడు, ఛత్రపతి చూసున్నాడు, విక్రమార్కుడు చూసున్నాడు. అంటే ఆ రేంజ్ ఇప్పుడు అయింది యమదొంగ. మహా హిట్ల తర్వాత ఒక రేంజ్లో ఉన్నాడు యమదొంగ ఎప్పటికో. పైగా అదే రాజమౌళి ఎన్టీఆర్తో తీసే హ్యాట్రిక్, ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్, చక్కగా సన్నగై రావడం, నెక్స్ట్ మళ్ళీ మోహన్ బాబు గారు అందులో ఒక మంచి క్యారెక్టర్లో ఉండడం. ఇంతకుముందు ఆ పాత్రని ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు పోషించారు, కైకాల సత్యనారాయణ లాంటి వాళ్ళు పోషించారు. ఇప్పుడు ఎముడంటే ఈయనే అంటాడు అన్నట్టుగా బాగా చెప్పారు. సోషియో ఫ్యాంటసీ ఆ టైంలో వచ్చింది. అన్ని అంచనాలు ఉన్న సినిమా, పైగా రాజమౌళి సినిమా. దీంట్లో 10 రూపాయలు పెడితే ఖచ్చితంగా 10 వస్తుంది అని ఏ నిర్మాత అయినా అనుకుంటాడు, ఏ సహ నిర్మాత అయినా అనుకుంటాడు, ఏ ఇన్వెస్టరో, ఏ కనీసం ఫైనాన్షియర్ కూడా అనుకుంటాడు చెప్పాలంటే. అలాంటి టైంలో యమదొంగ క్రెడిట్స్లో నీకు సహనిర్మాతగా ఒక క్రెడిట్ ఇచ్చాడు అంటే రాజమౌళి. ఆ టైంలో కూడా అరే మేమందరం ఇంత బాగున్నాము, నా ఫ్రెండ్ ఎందుకు ఇలా ఉన్నాడు అని నిన్ను ఫస్ట్ కథలో దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే దేంట్లో నీ తలకాయ అక్కడ పనికి రాలా. సో కనీసం సహనిర్మాతలో నిన్ను పడేస్తే 10 రూపాయలకి ఇంకా 10 నువ్వు సంపాదించుకుంటే తర్వాత నీ ఫ్యూచర్ ఏదో బాగా ఏడుసుద్ది కదా అనుకొని నిన్ను అక్కడ తోశారు. అది కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తించుకోక తర్వాత మళ్ళీ తాగి తిని తందనాలాడి దాన్ని ఉన్నది కూడా పోగొట్టుకున్నావు. అంటే ఎక్కడ ఏం చేసినా సరే అన్నీ పోగొట్టుకొని ఒకటే ప్రాబ్లం. ఈరోజు ఇప్పుడు నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్, అరే ట్రంప్ తెలుసా, అమెరికా ప్రెసిడెంట్, ఒకప్పుడు నా యాక్టివా మీద వెళ్ళేవాడు, ఇప్పుడు చూడు ఏమైపోయాడు. నిజమే, అయితే అయ్యాడు, తప్పేంటి, ట్రంప్ టాలెంట్. ఓకే, ఇప్పుడు ఇది రాజమౌళి టాలెంట్. ఒకప్పుడు నువ్వు హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా, నీ హెల్ప్ ఆయన తీసుకున్నా ఆయన హెల్ప్ నువ్వు తీసుకున్నా, వాట్ ఎవర్, అదంతా ఒకప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ ఎదిగారు, ఒక రాజమౌళి అనట్లా కిరవాణి ఎదిగాడు, కళ్యాణ్ కోడూరి ఎదిగాడు, నెక్స్ట్ కంచి గారు ఎదిగారు, చంద్రశేఖర్ ఏలేటి గారు ఎదిగారు, గన్నం గంగరాజు గారు ఎదిగారు. అందరూ ఇప్పుడు ఈయన చెప్పే పేర్లు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నారు. మనం ఇంకా అలా ఉన్నావు అంటే వాళ్ళు నీ గురించి ఆలోచించి నిన్ను ఏదో చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎదిగిన తర్వాత
మనము ఎదగలేని పరిస్థితిలో ఉన్నాం అనుకొని ఇక నేను ఎదగను అనుకొని ఎందుకులే జీవితంకి విరక్తి కలిగింది, చచ్చిపోతా బాగుండు అనిపిస్తుంది. అలాంటి కోరిక నాకు కలిగింది. సరే బాగానే ఉంది, అంతవరకు ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ తర్వాత నువ్వు సైకో అయిపోయావు, చచ్చిపోతున్నా కరెక్టే, వీళ్ళందరినీ సర్వనాశనం చేసి కానీ నేను చావని అనుకున్నాం. అప్పుడు బయటకు వచ్చి రాజమౌళి ఇట్లా, వాళ్ళు ఇట్లా, ఇలా ఈ అడ్డమైన చెత్త అంతా చెప్పావు. ఇప్పుడు దీన్ని చూసి న్యూస్ వాళ్ళందరూ ఏదేదో అనుకొని, పైగా నీ దానికి వెయిటేజ్ రావడానికి ఇది నా మరణవాంగ్మూలం అన్నావు. చనిపోయేవాడు ఎప్పుడు ఇలా చెప్పడు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటో, ఈయన బతికే ఉంటాడు. వీళ్ళ మెయిన్ అంటే సైకలాజికల్గా వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక విధ్వంసం సృష్టించాలనుకున్నారు. ఆ విధ్వంసాన్ని, ఆ తీవ్రతని, ఆ నష్టాన్ని చూసి కానీ వీళ్ళు చావరు. అట్లా దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పుడు రాజమౌళి మీద ఇంత నిందేశాను నేను, అందరూ ఊకదంపుడు వార్తలు కొట్టి ఆయన్ని ఏం చేస్తారా, అసలు రాజమౌళి దీనికి ఎలా స్పందిస్తాడో, అసలు ఏమవుతుందో, ఇండస్ట్రీ మొత్తం రాజమౌళిని వెలివేస్తుందా, గెట్ లాస్ రాజమౌళి అంటారా, రాజమౌళిని ఉరిదీస్తారా, అదేందో చూడాలి నేను. అది చూసేంతవరకు ఆతృత తాగదనమాట. సో ఈయన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినా ఏం చేసినా ఎక్కడో మూలకి బతికే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు అంత ఈజీగా పోరు. కానీ ఇక్కడ ఇంకో చావు వచ్చింది. అదేంటి, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లే, ఇది రాజమౌళి గారు కూడా పట్టించుకోవట్లా. ఎవరు పట్టించుకోకపోయినా మళ్ళీ అది చావే. చివరికి నేను ఎలిగేషన్ పాస్ చేసినా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని మళ్ళీ చచ్చిపోతారు వీళ్ళు. అదొక భయం ఉంది. బట్ రాజమౌళి లాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, బాబు నీ మీద ఆయన ఏదో ఎలిగేషన్ పాస్ చేసాడు, అది అవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ వాడు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, చనిపోతాను, మీరు ఎక్కడున్నాడో వెతకండి అంటారు. ఇలాగే ఉంటారు. ముందు ఎక్కడున్నాడో వెతకండి, అది సమాచారం తీసుకోండి, లాస్ట్ ఆ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఏరియా ఎట్లుంది, ఆ సిమ్ లాస్ట్ వాడి ఫోన్స్ ఎవరెవరు చేశారు, ఎక్కడున్నాడో కనుక్కొని పట్టుకోండి. మనిషి ఎలా ఉన్నాడో చూద్దాం ఫస్ట్. వాడు ఎలిగేషన్ పాస్ చేస్తే చేయని, అన్నది నన్నేగా, మిమ్మల్ని కాదుగా, ముందు మనిషి ఎలా ఉన్నాడో చూడండి. ఇది రాజమౌళి గారి మెంటాలిటీ. ఇలా చెప్పడం అయితే ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఒక లెటర్ ఒకటి మెన్షన్ చేశారు, దానిలో క్షుద్ర పూజలు అని చెప్పి ఇంకా ఏవేవో చెప్పేసి అంటున్నారు. అసలు అదేంటి లెటర్? సరే, ఇప్పుడు వీడియో అయిపోయింది. వీడియోతో పాటు ఆయన ఏం చేశాడంటే ఇంకో పెద్ద లెటర్ కూడా రాశాడు. ఈ లెటర్లో ఏముంది అంటే, అందులో పాస్ చేసిన ఎలిగేషన్, రాజమౌళికి క్షుద్ర పూజలు వచ్చు, సెవెంత్ సెన్స్ సినిమా లాగా ఆయనకి ఇట్లా చూశాడంటే చాలు, ఆయన నిన్ను ఏంటిది వశీకరణ చేసేస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఆయన క్షుద్ర పూజలు కూడా వచ్చు. శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ని, రామ్ గోపాల్ వర్మని, శ్రీను వైట్లని, వినాయక్ని, అంతెందుకు నిన్నగాక మొన్న వచ్చిన సుకుమార్ని, అనిల్ రావిపూడిని, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి ఏవో, వీళ్ళందరి మీద ఈయన క్షుద్ర పూజలు చేసి వాళ్ళందరినీ తొక్కేసి ఈయన పైకి వచ్చాడు, అది రాజమౌళి అన్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది, ఒప్పుకుందాం. నిజంగా రాజమౌళికి క్షుద్ర పూజలే వచ్చుంటే ఈయన ప్రాబ్లం ఏంటి అసలు? యాక్చువల్గా రాజమౌళి నన్ను బెదిరిస్తున్నాడు, నా గురించి ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నావు, ఎందుకురా చెప్తున్నావు అని నన్ను వార్నింగ్ ఇచ్చాడు, అందుకే నేను చావాలనుకున్నాను అని అన్నాడు వీడియోలో. నిజంగా రాజమౌళికి క్షుద్ర పూజలే వచ్చు అనుకుందాం, నిన్నిట్ట చూస్తే సరిపోయేది కదా, నువ్వు మొత్తం మర్చిపోతావు, అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. నిన్న అప్పుడు రాజమౌళి అంటే ఎవరంటే అంటే నాకు తెలియదండి అంటావు. అప్పుడు నీకు ఆయన గతం తెలియదు, ఏమీ తెలియదు, నీ వల్ల ఆయనకి ఇబ్బంది లేదు, ఆయన వల్ల నీకు ఇబ్బంది లేదు, అంతేగా. అంతేగాని శంకర్ అని ఇట్లా పిండి ముద్ద తీసి ముళ్ళులు ముళ్ళులు గుచ్చి ఆయన సినిమాలు పాడు చేసి, అనిల్ రావిపూడి ముళ్ళులు ముళ్ళులు గుచ్చి ఆయన సినిమాలు పాడు చేసి, రాత్రిపూట ముగ్గులేసి ఇట్టిటిటిట్ అని ఇట్లా చూడాల్సిన అవసరం లేదే రాజమౌళికి. జస్ట్ నిన్ను ఇట్లా చూస్తే చాలు కదా. మరి ఇక్కడ మనిషి ఎప్పుడైతే అసూయతో ఈర్ష్యతో నిండిపోతాడో అప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. మనం ఎదగలేకపోతున్నాం, పక్కోడు ఎదిగాడు, మనలో క్రియేటివిటీ ఏడవల ఏ మూలకి ఇంత అన్న, అవతలోడ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడు, క్రియేటివిటీ మీద క్రియేటివిటీ అంటే డిక్షనరీ మీనింగ్ అయిపోయాడు. అందరూ బాగున్నారు, నేను ఒకటి ఇప్పుడు చంద్రశేఖర్ ఎలిటి గారిలోనూ మంచి, అసలు వీళ్ళందరూ కూడా భలే ఉంటారండి. అసలు ఈయనొక్కడు ఎందుకు ఇలా ఉన్నాడో నాకు అర్థం కాల. ఎవ్రీబడి తెలుసు నాకు. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరిలో శ్రీలేఖ గారు, ఎంఎం శ్రీలేఖ గారు. ఆయనకి ఆవిడ కీరవాణి దగ్గర నేర్చుకున్నా సరే నాకు ఆవిడంటేనే ఇష్టం, కీరవాణి కూడా ఇష్టమే. కంచి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్కి నాకు, అంటే ఆయన మంచి డైరెక్టర్, బట్ నాకు ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం. కంచి అంటే తెలియదు నీకు? మర్యాద రామన్నలో కిటికీ దగ్గర కొబ్బరి బొండం దగ్గర కూర్చుంటాడే, సునీల్ ఎక్కిరిస్తాడు, అమృతంలో ఉంటాడు ఆయన, వీళ్ళ ఫ్యామిలీ. సో ఇట్లా అందరూ ఒక రకంగా ఉంటారు, భలే ఉంటారు. నాకు ఇంకా గంగరాజు గారు కానీ, ఏలేటి గారు కానీ, అయ్య బాబోయ్ వాళ్ళంటే పిచ్చి.
అంటే అందరూ కూడా ఒక మార్క్ సెట్ చేసుకున్నారు వీళ్ళ ఫ్యామిలీస్లో, మ్యూజిక్ పరంగానో, డైరెక్షన్ పరంగానో, ప్రొడక్షన్ పరంగానో, లేక ఇంకేదన్నా వర్క్లోనో. లేకుండా వీళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా అనండి. ఇప్పుడు యమ దొంగ సినిమా గురించే మాట్లాడదాం. అందులో పిల్లోడు ఎవడు, మన ఈ అబ్బాయి ఇప్పుడు హీరో సింహానా, లేకపోతే ఆయన పేరేంటో కార్తికేయ సింహాను, పిల్లోడు పేర్లు గుర్తులేవు. ఆ యమ దొంగ పిల్లోడు ఆయన. అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళల్లో అదంతా ఉంది నరనరాల్లో. ఓకే. బట్ అదేంటో మరి ఈయనెందుకో ఇట్లా ఉన్నాడు. సరే ఉంటే ఉన్నావు, నేర్చుకోవాలంటే నీ వల్ల అవ్వట్లా, నీ సలహాలు పనికి రావట్లా, కనీసం నిన్ను ప్రొడక్షన్లో అయినా జాయిన్ చేసి నీకేదో లబ్ధి చేకూరుద్దామని కూడా నీ స్నేహితులు అనుకున్నారు. దానికి కూడా నువ్వు ఏదో నువ్వు అన్సాటిస్ఫైడ్గా ఉన్నావు. ఇంకా నిన్ను ఎవరేం చేయలేరు. ఇంకా ఇప్పుడు ఇట్లాంటి ఎలిగేషన్స్ పాస్ చేశావు. నువ్వు కనీసం అలా ఉన్నాయని సరే నేను చివరి వరకు వీళ్ళందరూ చూసుకునే వాళ్ళేమో. ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేసరికి నువ్వు నిజంగా రేపటి రోజు దేవుడి దయ వల్ల బ్రతికున్నా సరే వీళ్ళందరికీ దూరం అయిపోయినట్టే కదా. థ్యాంక్ యూ సో మచ్ అన్న.